కార్యక్రమం చేశాం. సో ఈ విధంగా కాకుండా ఉండే కార్యక్రమంలో ఈరోజు ఏవైతే 300కు సంబంధించిన వార్డ్స్ కావాల్సిన స్టాఫ్ ఏ విధంగా ఉండాలి అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పూరించే ముందుకెళ్తామని నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో స్టాఫ్ లేరు అనే అంశం రావద్దు. ఎందుకంటే వీ జస్ట్ వాంట్స్ టు సీ దట్ ఇట్ షుడ్ బి హైదరాబాద్, ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ షుడ్ బి ఏ మోడల్ సిటీ. శానిటేషన్ విషయంలో చెప్పారు, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, సీవరేజ్కి సంబంధించిన అంశం విషయంలో వారు ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా మేము దాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక యూనిఫామిటీని తీసుకురావడానికి దానికి కావాల్సిన నిధులు అంటారు, ఆ నిధులు ఏ విధంగా సమకూరించాలి, బడ్జెట్లో ఏ విధంగా దాని సమానంగా ఇప్పుడు 1,34,00,000 మంది ఇక్కడ ఉంటున్న ప్రదేశంలో ఆ స్థాయిలో నిధులు పెట్టాలని గత సంవత్సరం కూడా చూశారు అధ్యక్ష. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి 10,000 and above బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఈసారి కూడా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ముందుకెళ్ళటం జరుగుతుంది అధ్యక్ష. మరి గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు చెప్తూ ఉపాధి హామీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు చర్చ జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో ఉపాధి గురించి. ఉపాధి హామీ పథకానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉంది మా సీతక్క గారు చెప్తారు, దాని తర్వాత మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు. మీరా సార్ మాట్లాడేది? జాతీయ ఉపాధి హామీ గురించి వారా సార్ మాట్లాడేది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వారికి ఉపాధి కల్పించాలని ఒక పెద్ద ఎత్తున చరిత్రలో మొత్తం ప్రపంచ స్థాయిలోనే లేని విధంగా ఒక పథకాన్ని, చట్టబద్ధంగా పథకాన్ని తీసుకొస్తే మహాత్మా గాంధీ లాంటి మనం ఎవరి కిందనైతే మనం ఈరోజు శాసనసభ ప్రాంగణం ఉందో అక్కడ ఆయన పేరు తీసేసిన అధ్యక్ష. మీనింగ్ ఉందా అధ్యక్ష? వారంతా సీతక్క గారు చెప్తారు. దాన్ని తూట్లు పొడిచే కార్యక్రమం చేసి వీరు గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈ గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా ప్రజానికానికి విలీనం కాబట్ట ఈ గ్రామాలకు సంబంధించిన వారికి ఉపాధి ఏ విధంగా పెంచాలి, దానికి ఏం చేస్తా ఉన్నాం? వారిలో నైపుణ్యం పెంచడానికి, పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పన చేయడానికి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, చాలా పవర్ఫుల్ లీడర్ అధ్యక్ష బీజేపీ మహేశ్వర్ రెడ్డి గారు. అక్కడ వారు మోడీ గారికి, అమిత్ షా గారికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి అధ్యక్ష. నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, ఏ విధంగానైతే కన్విక్షన్తో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం తీసుకొచ్చామో అర్బన్ ప్రాంతానికి కూడా ఉపాధి హామీ పథకం తెమ్మని ఉంటున్నాం అధ్యక్ష. మేము చేసే కార్యక్రమం మేము కూడా తోడ్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు మేము కూడా ఈరోజు ఎందుకంటే వారు చెప్తే అక్కడ వినే కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. దయచేసి వారిని కూడా దీని గురించి కూడా ప్రస్తావన చేయండి. ఉపాధి ఎవరికైతే పోతుందో వారికి ఏ విధమైన ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలనో దానికి ఆలోచన చేసి ముందుకెళ్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఈ 3 బిల్లులను కూడా ట్యాక్సెస్ ఏం పెంచలేదు అధ్యక్ష. ట్యాక్స్ పెంచే ప్రసక్తే లేదు అధ్యక్ష. ఇప్పుడు ప్రస్తుతం ట్యాక్స్ పెంచే అవకాశమే లేదు. రెగ్యులారిటీ, యూనిఫామిటీ, వారి పౌరులకు సంబంధించిన అంశం ఇచ్చిన అవసరాల గురించి వారికి కావాల్సిన తీసుకెళ్లడం జరుగుతుంది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ సభ్యులకు వారు చెప్పిన ప్రతి ప్రశ్నకు జవాబు దొరికింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందించి మరి బిల్లు పాస్ చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నది. Now discussion on the Telangana Private Universities Establishment and Regularization Amendment Bill 2025. The Minister for the Health and Medical on behalf of the Honorable Chief Minister. Speaker sir, this is regarding the amendment to Act 2018 of Establishment Regulation Act 2018, Act number 11 of 2018. The expert committee have reported that sponsoring bodies of Amity University and St. Mary's Rehabilitation University have complied with the conditions of letter of intent and also recommended that the compliance report substantially meet the norms prescribed in Telangana Private Universities Establishment Regulation Act 2018 and requested the government to take necessary steps to further process the proposal for establishment of said university in accordance with the Act and rules. The government have decided to include these universities, Amity University, Rajiv Gandhi International Airport at Mamidipalli,
Shamshabad or Rangareddy district, Telangana, and St. Mary's Rehabilitation University at Deshmukh